అందరికి ఇస్తున్నట్లుగా మనం. ఇప్పుడు మీకు ఏది గావాలంటే దాన్ని పంచండి అంటారు గదా! మీకు హ్మ్. ఇంకా మంచి మంచి అనుభవాలు గావాలంటే మీరు చిన్నదైనా గూడా పర్వాలేదు. ఆ ఫీలింగ్, ఎమోషన్ వావ్! నాకు జరిగింది. నాకు ఈ ఎమోషనొచ్చింది. నాకు ఈ వైబ్రేషనొచ్చింది. నాకు ఈ నొప్పి ఉండేది. ఆ నొప్పి నాకు క్లియర్ అయింది ధ్యానంలో. ఏదన్నా గాని చిన్నదైనా గూడా మీరు షేర్ చేసుకుంటా ఉన్నారనుకోండి. అప్పుడు ఇంకా ఇంకా ఎక్కువగా మనకి జరుగుతా ఉంటాయన్నమాట మిరాకిల్స్ అనేవి. మంచిగా అనుభవాలు గాని, లేపోతే ఏ చో ఈ ప్రతిరోజు మీరు అంటే మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఈరోజు మీకు మీ ఇంట్లో గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని ఏదైనా టేస్టీగా వండారనుకోండి. దాన్ని మీ హస్బెండ్ గాని, పిల్లలు గాని ఏమన్నా చాలా బావుంది ఇవాళ నీ వంట, నువ్వు చేసిన కర్రీ చాలా బావుంది. లేపోతే నువ్వేదన్నా బావుందని మనల్ని పొగుడుతారు గదా! దాన్ని గూడా షేర్ జేసుకోవచ్చు. అంటే ఎప్పుడు అన్నోళ్ళు గూడా ఇవాళ చిన్నగా పొగిడారనుకోండి, "నువ్వు భలే అందంగా రెడీ అయ్యావు. ఈ చీర నీకు బాగా సూట్ అయింది. చాలా బాగున్నావని" చెప్పని ఎవరన్నా అన్నారనుకోండి, అది గూడా షేర్ జేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సందీప్ నేనేది చేసినా గూడా నేను మామూలుగా బయట బిర్యానీ బావుంటది. బయట బావుంటాయి అయ్యి అనేవాడు. మొన్న ఈ మధ్య ఫ్రైడ్ రైస్ ఒకరోజు చేస్తే, "చాలా బావుంది. నువ్వు హోటల్ పెట్టేయచ్చమ్మా" అంటున్నాడు. ఆ! బయట తెప్పించుకుంటుంటారు గదా! అప్పుడప్పుడు. అది గూడా బాలేదంట. "నువ్వు చేసింది చాలా బావుందన్నాడు." నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. వాడెప్పుడు అసలు ఒప్పుకోడనమాట. ఎవరిని పొగడ్డు. అలాంటిది ఆ రోజు బావుందని జెప్పని వాడంతట వాడే ఇదయ్యా గ్రేట్ అనిపిచ్చింది నాకు గూడా. రోజు పెరుగు చట్నీలు అవి లేకుండా అసలు తీసుకెళ్ళడు బాక్సు. ప్రతిరోజు ఇట్లా రైస్ ఐటెమ్స్ చేస్తే రైతా కంపల్సరీగా గావాలి. ఆ రోజు నాకు రైతా గూడా అక్కర్లేదు. ఇది దీంతోనే ఇట్లాగే తినేస్తానని జెప్పని అన్నాడనమాట. అట్లా ప్రతీది మనం చిన్నదైనా గూడా మనం ఆ ఫీలింగ్ ఉండాలి మనకి. ఫీలింగ్ అండ్ ఎమోషన్ అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట. చిన్నదైనా ఏదన్నా ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ ఎవరన్నా ఇచ్చినా, లేతే ఏదన్నా ఒక గిఫ్ట్ ఏదన్నా మనకి ఎవరన్నా ఏమన్నా ఇచ్చినా, ప్రతీది ఆ ఫీలింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ ఫీలింగ్‌తో వావ్! నాకివాళ నాకు గిఫ్టొచ్చింది. నాకు పర్సు వచ్చింది. లేపోతే నాకు చీర కొనిపిచ్చారు. ఎవరన్నా ఇంటికెళ్తే ముత్తైదువుగా ఏదో ఒకటి పెడతారు కదా! ఆ గిఫ్టొచ్చింది. ఇలా ప్రతి దానికి మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం అలవాటు జేసుకోండి. మనకి కృతజ్ఞతలు ప్రతి దానికి మనం చెప్పుకోవాలనమాట. మనకి ఉన్న వాటికి ఇంట్లో ఒక్కొక్కళ్ళు అందరి అన్నీ ఉండాలని లేదు గదా ఇంట్లో. ప్రతి ఒక్క వస్తువు ఉంది. అన్నీ ఉపయోగపడుతున్నాయి. వాటికి గూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఉన్నందుకు వాటికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పుడు ఇల్లుంది. కొంతమంది అంతకుముందు నేనేమనుకునేదంటే, కప్‌బోర్డ్స్ లేవు, సీలింగ్ లేదు, ఇవన్నీ చెప్పి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇది ఈ మాత్రం ఇది ఉంది గదా! థాంక్ యూ. ప్రతిరోజు ఇంటికి ఇల్లు చిమ్మేటప్పుడు ప్రతి ఒక్క అక్కడ డోర్ మ్యాట్ దగ్గర నుంచి డోర్‌కి కొంచెం గాలి వస్తుంటే పడిపోతుంది గదా! డోరు. ఆ బోల్ట్ పెడతాం గదా! ఆ బోల్ట్ దగ్గర నుంచి గూడా ప్రతి ఒక్కదానికి నేను గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నా. అంతకుముందు తెలుసు గానీ ఆచరణలో పెట్టల. ఇప్పుడు ఆచరణలో అదే పెడుతున్నా. ఆచరించాలి. అది. ఇప్పుడు సోఫా ఉందంటే కూర్చొని లెగవంగానే దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. మంచం ఉన్నా, దుప్పటైనా ప్రతిదానికి అలా అలవాటయిపోతుంది. ప్రతిదానికి థాంక్ యూ అని చెప్పకుండా లెగవలేకపోతున్నాం మనం. అట్లా నాకు అలవాటయిపోయింది ఇప్పుడు బాగా. అంతకుముందు తెలుసు గానీ ఆచరణలో పెట్టలే. ఇప్పుడు ఆచరణలో పెడుతున్నాం. అది ప్రతిదీ ఏదైనా గూడా అట్లా షేర్ చేసుకుంటుంటే అది మనకి ఒక ఎక్స్‌పీరియన్సే అన్నమాట అది అరగంట, ప్రతిది. గంట సేపు మనం కిచెన్‌లో నుంచి వంట చేసుకుంటూ ఉంటాము. అవును. కూర్చొని, కానీ అప్పుడు గబుక్కన ఏదైనా చైర్ గాని, సోఫా గాని కనిపిస్తే మనకెలా ఉంటది? కూర్చుంటాం గదా! చాలా గబుక్కన. హ్యాపీగా ఉంటది గదా! హమ్మయ్య! నేను కాళ్ళు నొప్పులు తగ్గినియి. ఇప్పుడు కూర్చున్నాను. అప్పుడు సోఫా ఉంది గాబట్టేగా మనం కూర్చోగలిగాం. లేతే కూర్చోగలిగింది. అది. చైర్ ఉంటేనే గదా మనం కూర్చోగలుగుతుంది. కాబట్టి అందుకని ప్రతి దానికి మనం గ్రాటిట్యూడ్ జెప్పుకోవాలి. మనం వాడే ప్రతి వస్తువుకి, మనం పట్టుకునే ప్రతి దానికి, ప్రతి వస్తువుకి గాని, ప్రతి పదార్థానికి గూడా థాంక్ యూ. నేను హ్మ్. తింటున్నప్పుడు గాని, వాటర్ తాగుతున్నా, ఏ జ్యూస్ తాగుతున్నా, లేతే ఏదైనా గూడా. ఇవన్నీ మనకి యూనివర్స్ మనకిస్తున్నందుకు ప్రతి క్షణం మనం అన్నిటికి థాంక్ యూ అని జెప్పి థాంక్ యూ. చెప్పుకోవాలి. థాంక్ యూ. ప్రతి వస్తువు ఎనర్జీనేనండి. ప్రతి ఎవ్రీథింగ్ ఈజ్ వస్తువు ఎనర్జీ. ఎనర్జీనే. ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు గదా! ప్రతి దాంట్లో గూడా పరమాత్మే ఉన్నాడు. ప్రతి అణువులో పరమాత్మే ఉన్నాడు. మరి వస్తువుల్లో ఉండడా? ప్రతి అణువులోను, ప్రతి ఇసక కణంలో గూడా ఆయన ప్రతి కణంలో ఉన్నాడు మరి. వస్తువుల్లో ఉండడా?
సో వస్తువులకి ప్రతి వస్తువుకి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి వస్తువుకి కూడా మనం గౌరవం ఇవ్వాలి. అవి ఉండటం వల్లనే కదా మనం ఇంత సౌకర్యంగా ఈ భూమి మీద జీవనం గడుపుతున్నాము. సో ప్రతిదాన్ని కూడా మనం గౌరవించాలి. దేన్ని కూడా మనం నెగ్లెక్ట్. నెగ్లెక్ట్ చేయకూడదు. కేర్లెస్గా ఉండకూడదు. ఏదైనా అవ్వచ్చు, చిన్నదైనా పెద్దదైనా. రిలేషన్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి గూడా ఇప్పుడు కొంతమందికి కొంతమందికి ఉంటారు గదా! కరెక్ట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ గూడా ఉండకపోవచ్చు. మనకి అన్నీ ఇచ్చాడు భగవంతుడు. అట్లా అదే భగవంతుడు మనకి 90-95% అన్నీ ఇస్తారు. అన్ని సౌకర్యాలు ఉంటాయి మనకి. కానీ వాటిని మనం గుర్తించట్లా. ఎప్పుడైతే మనం వాటిలన్నిటిని మనకి ఇంట్లో ఎన్ని వస్తువులున్నాయి, ఎంతమంది మనకు సపోర్ట్ జేస్తున్నారు. మనం ఏదైనా ఇట్లా మనం చక్కగా ఈ సెషన్స్ రన్ చేసుకుంటున్నామంటే దీని బ్యాక్‌గ్రౌండ్ ఎంత వర్క్ జరుగుతుంటేనే మనం హ్యాపీగా ఈ జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాం. మొబైల్స్‌కి గానీ, ల్యాప్‌టాప్‌కి గానీ, వైఫైకి గానీ మనకి ఇవన్నీ చేయటానికి ఎంతో మంది మనకు సపోర్ట్ వాళ్ళందరూ ఎవరు కనపడరు. మనం ఇప్పుడు ఫుడ్ అవును. తింటున్నాము. ఫుడ్ తింటుంటే మనం దానికి ఎనకాల రైతులు ఎంతమంది ఎన్ని రకాలుగా ఉంటే మనం ఒక ప్లేట్‌లో అన్ని రకాలు తినగలుగుతున్నాం. రైస్ గానీ, పప్పు, కర్రీ, పెరుగు ఇట్లా ఎన్ని రకాలు తినగలుగుతున్నాం. హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం.